రా పర్వాలేదు వెళ్ళని. నువ్వు వేరే వాళ్ళని వెతుక్కో. మావా ఎలా సెట్ చేశానో చూసావా? చూసా కానీ నాకు గుచ్చబడిపోయింది. నువ్వు సరదాగా ఉండడానికి నన్ను కూడా వేసుకుందాం అనుకుంటున్నావు కలిపి. నువ్వేమో ఇంటి తాళం వేసుకుని కూర్చుంటున్నావు, కానీ నేనన్నీ చెప్తున్నాను కదా. యో తన నా భార్య. తను నీ భార్యే, అందుకే నాకు చెల్లెలు. కరెక్టే కదా? అయ్య బాబోయ్, ముందు నీకొక పెళ్లి చేసేయాలయ్యా. చేసేదేదో చేస్తున్నావు. సూపర్ ఫిగర్, ముట్టుకుంటే మాసిపోయేదాన్ని చెయ్యి. థు, నోరా ఇది? నీకు నోరు లేకపోతే కుక్క కూడా మదించదు. గుణ కనుక తెలిసిందనుకో నీ పని అయిపోయింది అంతే. అదంతా చూసుకుందాం, ముందు తాళం ఇవ్వు. ఆల్రెడీ గుణ ఒక అమ్మాయి దగ్గర ఇరుక్కొని కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎవడో ఉత్తమ పురుషుల్లో ఉండలేడు. మూసుకొని పడ్డాకరా. సరే బండితి. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు క్లబ్కి వెళ్ళకూడదు, ప్యాక్ ఆట ఆడకూడదని? ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో నీ చేతులు కాళ్ళు కట్ చేసేసి మీ ఇంట్లోనే ఒక మూలను పడేస్తాను. అలా కాదురా గుణ, కొట్టిందంటే జాక్ పాట్ తెలుసు కదా. ఏయ్, ఏ స్కూల్లో చదివా నువ్వా?